ఫ్రీ బస్ అంటే ఆడ ఆర్టీసీకి డబ్బులు కట్టాలన్నా. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పెట్టే బదులు ఇప్పుడు ఈ సిటీ ఛార్జ్ బస్ ఛార్జీలు పెంచే బదులు ఆ ఫ్రీ బస్ ఏదో పెట్టిరు కదా, దాంట్లో 50% టికెట్ పెట్టండి, 50% టికెట్ పెట్టండి. అక్కడి నుంచి ఏమైనా మీరు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళే ఎక్కుతారు బస్సు. ఊరికే ఆడికి పోయి ఈడికి రావాలి, టైంపాస్ కోసం పోవాలనుకున్న వాళ్ళు ఎక్కరు. సో మేమేమంటున్నాం అంటే ఆ 50% టికెట్ అక్కడి నుంచి వసూలు చేయండి ఈ ఫ్రీ బస్సు పెట్టడం కంటే. వీళ్ళను ఈ స్థాయిలో పెంచడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకు రావు మరి విమర్శలు? 100% విమర్శలు వస్తాయి, రాకుండా ఎట్లా పోతుంది? అందుకే మేమేమంటున్నాం అంటే మీరు నిర్ణయం తీసుకున్నారు, మీరు పెంచాలనుకున్నారు, ఆ మహాలక్ష్మి పథకంలో 50% టికెట్ పెట్టండి, మొత్తం రాష్ట్రం అంతా అదే అమలు చేయండి. అట్లీస్ట్ 25% టికెట్ అన్న పెట్టండి. ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. సో వాళ్ళు బస్ ఎక్కుతున్న వాళ్ళు కూడా మేము ఫ్రీగా పోతలేము, ఎస్ మేము ఎంతో కొంత డబ్బులు పే చేస్తున్నాం అనే ఇది ఉంటుంది.